తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమికులు అన్ని భాషలు పరిచయపడి ఘన విజయం సాధించిన రోజులంతా జ్ఞాపకం. 1994 నేను డైరెక్టర్ అయిన ఆ రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే స్క్రీన్స్ లోపల వెదజల్లేవాడు పాటలు చదువుతున్నప్పుడు. ఆ మ్యూజిక్, ఆ బీట్స్ చాలా బాగుండేది. ప్రేమికుడికి మేమంతా ప్రేమాభిమానులు, మేమంతా సినిమా ప్రేమికులు కాబట్టి ప్రేమికుడు సినిమాని సెలెక్ట్ చేసిన నిర్మాత డిస్ట్రిబ్యూటర్ శోభనారాయణ గారు, అలాగే మా మురళీ రమణ గారు, అందరికీ శుభాకాంక్షలు. నాకు మొదటి నుంచి చదువులో 1980s వచ్చాను. శిష్యుడు నేను చిరంజీవి గారితో చక్కగా ఉంటుంది. మొదటి నుంచి మా గురుగారు సూపర్ తీశారు కాబట్టి చాలా పిక్చర్ అందరితో అనుకున్నాను. కమల్ సింగ్ కృష్ణుడు, నాగేశ్వర గారు, శ్రీరంగనీతులు, అనుబంధం, శోభన్ బాబు గారు, ఇల్లాలు పిల్లలు, ఇవన్నీ పిక్చర్స్ చేస్తూ ప్యానల్ గా మా గురువులంతా ఫీల్డ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే సడన్గా మండలం గారు ఒక నాయకుడు, రోజా, ఘర్షణ లాంటి అద్భుతమైన సినిమాలు అన్ని ఫీల్డ్ మూవీస్ అయినప్పటికీ లావిష్నెస్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. వాటిని చూసి మేమంతా ఇన్స్పైర్ అయ్యేవాడు. దానికి తోడు ఇప్పుడు శంకర్ గారు వస్తూ జెంటిల్ మ్యాన్ ఇంకా మామూలుగా కాదు, యూత్ఫుల్ గా మంచి సినిమాలు తీస్తున్న జేమ్స్ కానివ్వండి, అపరిచితులు కానివ్వండి, మరి ఎంతో ఇన్స్పైరింగ్ చాలా మంచి సినిమాలు తీశారు. మేమంతా కొంచెం డెవలప్ అవడానికి ఇంకా బాగా పాటలు తీయడానికి కానివ్వండి, ఆ పిక్చర్ లో లావిష్నెస్ ప్రదర్శించడానికి కానివ్వండి, ఇదంతా ఇన్స్పిరేషన్ మా గురువుతో. అలాగే సబ్జెక్ట్ నేరేషన్ లో కానివ్వండి, పాట చిత్రీకరణలో కానివ్వండి, దాసనారాయణరావు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానివ్వండి, ఇదంతా తెలుగు చలనచిత్ర పరిస్థితి మరో స్వదేశం తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళందరి ప్యారల్ గా నేను కూడా మంచి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నాను. రామయ్య గారి ఆశీస్సులతో రాజమహల్, అలాగే సంక్రాంతి రాజా, సురేష్ బాబు, సూపర్ ఫిలిమ్స్, వీళ్ళందరూ వెంకటేష్ బాబు కాంబినేషన్ ఆ సినిమా రాజా ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా శోభనారెడ్డి గారు నన్ను పిలిచి మీ మనసులో నేను అంటే చాలా ఆత్మీయంగా వారు ఆహ్వానించడం జరిగింది. ఈ పిక్చర్ నేను ఇప్పుడు చెప్తున్నాను, వండర్ఫుల్ కమర్షియల్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత్ర చాలా బాగుంటుంది పిక్చర్. అలాగే ఒక పడవ మీద ప్రయాణం లాగా చాలా హాయిగా వెళ్తుంది. ఎక్కడెక్కడ మా స్పీడ్స్ కావాలో ప్రభుదేవ చాలా ఆకర్షణీయంగా ఆ డాన్స్ తో వ్యక్తీకరించారు. అలాగే నాకు మా అందాలు ఇవన్నీ మీరు చూడగలరు. ఆవిడ చెప్తుంటే అది ఎంత బాగుంటుందంటే అలాగే రెహమాన్ గారి మ్యూజిక్ అంటే మామూలుగా థియేటర్లో నేను చూసేవాడిని, చెన్నైలో చూసేవాడిని. అసలు డబ్బులు వెళ్తలేవాడు, లేకపోవడానికి అసలు అంత మొదలుకుంటూ ఉండేది డబ్బులు. అందువల్ల సాధిస్తుంది. అలాగే మేడం గారికి మంచి హిట్ రావాలని నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను. ఎందుకంటే మా సోదరుడు శ్రీనివాసరావు గారు పరిచయం చేసిన తర్వాత ప్రొడ్యూసర్ లావిష్నెస్ సినిమా ఉండాలి, మ్యూజికల్ గా బాగుండాలి, కథా విధానం బాగుండాలి అనుకునే ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కళాకారులు బాగుండాలని కోరుకున్నాను. అలాగే నన్ను ఈ వేదిక మీద ఆహ్వానించి ఆశీర్వదించినందుకు ఈ మహానుభావులందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. Thank you so much. నేను కూడా మీరు చేసిన అందరూ రిలీజ్ చేస్తున్నారు, మీరు ఎందుకు రిలీజ్ చేయలేదు? అదే మొత్తం యూట్యూబ్ లో 45 మిలియన్స్ చూసేసారు ఆల్రెడీ. థియేటర్లో 175 డేస్ ఆడింది. ఇప్పుడు చూస్తారంటే అది ఒకే మాట్లాడారు. ఇప్పుడు వచ్చే వైలెన్స్ వీటన్నిటి మధ్య సబ్జెక్ట్ లేకుండా స్క్రీన్ ప్లే డ్రాస్టిక్ డ్రాప్ అయిపోయి థియేటర్స్ కానీ ఈ టైంలో మీ సినిమా రిలీజ్ చేయండి, కుటుంబ సమేతంగా మేమంతా వారం రోజులు అవసరం చేస్తాం పిక్చర్ అని చెప్పి
భగవంతుడు ఇచ్చారు. మనం చేయగలిగేది లేదు. నా పని దర్శకత్వం చేసి వాళ్ళకి అప్పుడు చెప్పాను. వాళ్ళు వేరే చేయగలరు. Thank you, sir. Thank you so much. And ఇప్పుడు ఫ్రీగా మీడియా రాబోయే 100 సంవత్సరాల టెక్నాలజీ కూడా ముందే ఆయన కంప్యూటర్ చేసి చేసుకొచ్చారు. అప్పుడు హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. హిస్టరీ క్రియేట్ చేసి ఎప్పటికీ కంటిన్యూ హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. అంటే దాంట్లో నచ్చలేదు. మా సహోదరు అబ్బాయి కనిపిస్తుంటే సూర్యుల సన్నాకృష్ణ అప్పట్లో న్యాయమైన సినిమా తీసుకొస్తే అప్పుడు సహోదరు రిలీజ్ చేశారు. అంత గొప్పగా ఆడలేదు. ఆ సినిమాని రీసెంట్గా రిలీజ్ చేస్తే ఇష్యూ బోర్డులో పాత నష్టాలను కూడా కవర్ చేసేసుకుని కొత్త లాభానికి అంత రేంజ్ అతి పెద్ద చేశారు. అంటే ఒక సూపర్ ఒక సెన్సేషన్ చేసి కాదు. అప్పట్లో ఆడని సినిమాను వాళ్ళు ఆడించే రేంజ్లో ఒక ప్రమోషన్ చేశారు. చేశారు. అలాగే మొదలైన చేశారు. ఆయన ఎంతో హిస్టరీ సినిమా హిస్టరీ సినిమాకు ఆయన ఎక్కడయ్యారు. దీని గురించి చరిత్ర గురించి మనం చదువుతాం. ఏ చరిత్ర చరిత్ర చాలా మనం చెప్పేది. అందుకని క్యారెంటీ సబ్జెక్ట్ వస్తారు. ఇంకా ఈ 1994 వచ్చింది. చూడాలి. ఆయన మన జీవితంలో భారతదేశంలో ప్రేమకి నిలవటువంటి తాజ్మహల్. ఆ తాజ్మహల్ దర్శకుడైన 1994 దర్శకుడిగా 30 సంవత్సరాల నిండిన సందర్భంలో మీరు చేయడానికి పెడితే బాగుంది. 30 years అది ఎక్కేసుకుని ఇది కూడా లేదు. ఇది కూడా 30 years కూడా 30 years. ఇంకా ఆయనకి అనుకున్నారు చాలా చెడిపోయింది. ఎట్లా చెడిపోయిందంటే 1994లో ఈ సినిమా చిత్రంలో రిలీజ్. అప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్ ఉంది. రిలీజ్ అయిన తర్వాత డిసెంబర్లో 216 సీట్లు 294 సీట్లు 216 సీట్లతో ప్రపంచం సృష్టించినది తెలుగుదేశం. అప్పుడు జస్ట్ పవర్లో ఉన్న కాంగ్రెస్ 26 సీట్లకు మాత్రమే పరిమితి. అదొక అలాంటి కాలేజీలు మీరు టీవీ చేస్తున్నారు. మళ్ళీ ఏపీ వాడుతున్నారు. అలా అప్పుడు తెలుగుదేశం బీజేపీ చూస్తాను. ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ చూస్తున్నాను. అది ఇక నగరపాటి సీఎం ఉన్నాడు. నగరపాటి సీఎం 2009లో వాళ్ళ విలువలకి తారతమ్యం తీసుకున్నారు. తారతమ్యం తీసుకెళ్తే విలువలు అసలు జనం ప్రపంచం సృష్టించినారు. సృష్టించి ఇక చంద్రబాబు ఎమ్మెల్యే సీట్లు వచ్చిన ఆ రోజు తారతమ్యాలు నగరపాటి సీఎం గారి ఆధ్వర్యంలో మీ ఆంజనేయులు గారు మీ క్యాండిడేట్ అవుతాడు. ఆంజనేయులు గారిని గెలిపించుకున్నాను. పక్కన ఆంజనేయులు గారు తర్వాత సీట్ ఉంటుంది. తర్వాత ఆయన గెలిపించారు. జిల్లా విజయం ఉన్నాడు. మళ్ళా ఏదో పోతుంది. మళ్ళా నిలబడతాడు. మళ్ళీ అన్ని అయిపోతారు. ఇన్ని సెంట్రల్ వెళ్ళిపోతుంది. అట్లా ఎంతమంది వచ్చిన ఆయన రామచంద్ర మా రామచంద్ర కానీ మళ్ళా ఇక్కడ చెప్పారు మా కోటి పెంచుకున్నాం. ఇందాక ఆయన పాత పడతా 7 లక్షలు ఆయన పేరు ఆయన చెప్పుకోవడం బాగుంది. 7 లక్షలు కానీ దాంట్లో ఎవరికి యాక్షన్ చేశారు. కోటి అని చెప్పడానికి ఆయన పేరులోనే కోరుతున్నాను. మా భారతదేశం గారు బాగా తీర్చేదిగా ప్రతి ఒక్కరు బాగుండాలి. బాగుండే దాంట్లో నేను అంశం ఇది మా తిరుమల గారు. ఆయన ఒక రకమైన ఆయన తీసుకొచ్చినారు. మొన్న నారాయణ గారు రేడియోని సినిమా చేశారు. ఇప్పుడు నవరత్న ఎంతమంది ముందు చూసుకుంటే నేను చూస్తున్నాను. కెమెరాలో స్టాండ్లో ఈ రికార్డు ఇన్ని కెమెరాలు ఇన్ని స్టాండ్లు సాధిస్తున్నాడు. కూడా పెళ్ళిని చూపించారు. ఎక్కడో పాత్ర చూద్దామని
టెక్నాలజీ అది అద్భుతమైన టెక్నాలజీ ఉంది. మేము అభివృద్ధి చేసాం. అసలు మేము 35 అందరం కలిసి వర్క్ చేసాం. దాని తర్వాత ఆ దీప్ మాట్లాడి ఇప్పుడు ఫస్ట్ దీప్ గారికి ఇచ్చాము. తర్వాత ఆ దీప్ మా అభివృద్ధిలో మేము ఒక తెలంగాణ ఫ్యాన్ సాంగ్ రాపించి దాన్ని ఇచ్చాం. అది తర్వాత చరిత్రైపోయింది. ఆ పాడిన సింగర్ పేరు చెప్పగా మాల్గాడి చెప్పైపోయింది. ఆ మాల్గాడి భాగం చేశారు. అంటే ఆయన మండేశ్వరు బయట అసిస్టెంట్ గా ఉంటే ఆ మండేశ్వరు నుండి మన అరుణాచల్ గారు ఇక్కడ లీడ్ చేశారు. దాని తర్వాత గెలిచిందంతో అదే కంటిన్యూ ఏం చేసిన రామచంద్రం చేస్తున్నాడు. అతనికి భారతీయ ఎంపీ అవ్వడం మొదలు ఈ చిన్న రోడ్డు తర్వాత అబ్బాయి చాలా డెడికేషన్ మంచి హార్డ్ వర్క్. కాబట్టి నేను హీరోగా చేశాను, హీరోగా చేసి ఇది చేయాలి డౌన్ పనిచేస్తాను. అద్భుతమైన ఈ మహిళలు చాలా కాన్సర్వేషన్ గురించి ఇలా కలిసిపోవడం సినిమా ఆయన రిమోట్ రిలీజ్ చేస్తే అప్పుడు కూడా 100 రోజులు అయింది. అలాగే శ్రీకృష్ణ నాన్నగారు చూసుకుంటే చరిత్రలో ఇలాంటి చూపించిన మళ్ళా చాలా సార్లు ఎదుర్కొంటారు సినిమాలు చూసినాను. అందరికీ మూవీ 50 సార్లు చూడడం అనిపించిన మాట. నాలాగా చాలా మంది కోట్ల మంది 50 సార్లు 100 సార్లు చూసుకోవాలి. లేటెస్ట్ గా కూడా ఏబీసీ మూవీలో లాస్ట్ మూవీ మొత్తం చేశారు. అది రీమేక్ చేశారు. ఇట్స్ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. 1 year బ్లాక్ బస్టర్ ఛాన్స్ లో ఉండేది. ఈ రోజు మెయిన్ చెప్పాలంటే మనం కుటుంబం సార్ గురించి చెప్పాలి. ద మోస్ట్ డైనామిక్ ప్రొడ్యూసర్ ఎవరు. కూర్చున్నప్పుడు ఒక మాట అడిగారు సెంటర్స్ మాట గురించి దూరంగా పెడదాం. ఓకే అన్న లేదు నర్మగారు ఉంటారు, నర్మగారి పెడదాం. హీరోలు ఎవరు ఉన్నప్పుడు చాలా మంది నేపథ్యం శంకర్ గారు పెద్దవారిని పెడదాం అంటే హీరో ఎట్లా చూడలేమంటే లేదు చేస్తారు. ఓకే లేదు ఫస్ట్ సాంగ్ సాంగ్ అప్పుడు 7 days షూటింగ్ ఓన్లీ మార్నింగ్ 6 to 10 చేస్తారు. ఆ టైంలో వరకు ట్రాఫిక్ పర్మిషన్ తీసుకొని చేశారు. ఆయన వదిలి ఒక బస్సు నాకు మొత్తం 360 degrees వ్యూ ఒక బస్సు కావాలి అంటే ఒకటిసారి ఊరికి తీసుకునే 20 లక్షలు అవుతుంది అన్నప్పుడు ఊరికి బాగోలేదు. క్వాలిటీ అది కావాలి. అంత గొప్ప ప్రొడ్యూసర్ వాళ్ళ వల్లనే ఈ రోజు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ మనం చూస్తున్నాం. అది ఈ వేదికలు రావడం ఒక తీవ్రత. అలాగే ఈ రోజు వేదికలు మనందరికీ అంటే ఎన్నో వర్షన్స్ అంటే ఈ రోజు కూడా ఏ పబ్లిక్ పోయినా ఏ మ్యూజిక్ బ్యాంక్ పోయినా వేదికలు సాంగ్ లేకుండా బయటికి వచ్చేటోళ్ళు కంపల్సరీ ఆ సాంగ్ పడాల్సిందే. దానికి మంచి డ్యాన్స్ చేయాల్సిందే. అది నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు లేదా మనం చేయడం వేదికని ఒక లేడీ విల్ పవర్ కలిసి ఆ సినిమా మీద ఉండే ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఈ రోజు మనం ముందు పెట్టాం. దానికి సపోర్ట్ కూడా మా డైనామిక్ బ్రదర్స్ ప్రొడ్యూసర్స్ ఫ్యూచర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు మా వాళ్ళు పిల్లల ద్వారా సపోర్ట్ ఉన్నారు. దీంతో పాటు
ఈ సినిమా గురించి క్వాలిటీ మా చిన్న మనందరికీ ఒక లక్ష్మణుడు లాగా ఈ రోజు వరకు ఆయన పక్కనే ఉంది, ఎవరికి కనపడదు, ఒక్కనే ఉంది, హార్డ్ చేయడం అని అందరికీ మా సిరాజన్న మీ అందరికీ తెలుసు, మీ అందరికీ అన్ని చూసుకోండి. సో ఇదంతా మా టీం మెంబర్, ఈ టీం మెంబర్ వల్లనే ఈరోజు ఈ ఫ్యామిలీ, ఈ సినిమా ఇవన్నీ ఉండడం. రెగ్యులర్ మూవీ ఈస్ నాట్ ఏ రీ-రిలీజ్, ఇట్స్ అ మదర్ ఆఫ్ రీ-రిలీజెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ రీ-రిలీజెస్ ఎవర్. మళ్ళీ వస్తాయి, మళ్ళీ వదిలే సినిమా తృప్తి, ఒక బెస్ట్ మూవీ చేసాం, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, బెస్ట్ అవుట్పుట్స్. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక్క మల్టీప్లెక్స్ లేదు, ఓన్లీ పొజిషన్ 35. మా మల్టీప్లెక్స్ తీసుకున్నప్పుడు నా ఫస్ట్ స్టెప్ నేను డ్యాన్స్ చేసింది ఇదే థియేటర్. అప్పటి నుంచి నా డ్యాన్స్, ఈ సినిమా నేను ఏ విధంగా డ్యాన్స్ నేర్చుకొని టైమింగ్ అవన్నీ మా దగ్గర చాలా మంది, నేను ఒకటే ఓపెన్ ఉంటాను. సో దిస్ బెస్ట్, మనస్ఫూర్తికి ఇచ్చిన ఒక బెస్ట్ రీ-రిలీజ్. ఈ అందరి సహకారంతో ఈ సినిమా పెద్ద గ్రాండ్ సక్సెస్ అయ్యి అందరూ అంటే ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ 4K and 8K లో రిలీజ్ చేస్తాం. దానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు మా అందరికి మీ అందరూ కూడా తెలుసు. సో బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ థియేటర్స్ లో ఆల్ జనరేషన్స్ లో నాకు గుర్తులేదు థియేటర్ పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ మన థియేటర్ లో వస్తుంది. సో వి ఆల్ ఎంజాయ్ ఇట్స్ అవర్ మూవీ, లెట్స్ కిల్ దిస్ మూవీ. ఇష్టపడిన థియేటర్లో ఎక్కడ వాళ్ళ అలా చేశారు. ఆల్వేస్ 20 years నుంచి మా ఫ్యామిలీతోనే జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎన్నో మోర్ మూవీస్, అలాగే అందరూ బ్లెస్సింగ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు అందరూ నాకు చెప్పారు సినిమా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా వేదికలో నగర మహారాజులందరికీ పేరు పేరు అభినందనలు. మా సోదరి శోభారెడ్డి గారు నేతృత్వంలో వారి మిత్రులందరూ కలిసి ఈ సినిమాని తీసుకొచ్చారు బయటికి. ప్రేమికు సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ అంటే ప్రభుత్వమైన స్ప్రింగిల్ మింగాడ మనం ఎందుకు అలా డ్యాన్స్ చేయలేము అని మేము కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రోజుల్లో అసలు స్టేజ్ దగ్గర నుంచుంటే స్క్రీన్ దగ్గర చిల్లర పైసలు రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజుల్లో. అటువంటి గొప్ప సినిమాని ఇలా మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత శోభారెడ్డి గారి నేతృత్వంలో ఈ సినిమా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో అన్ని కేంద్రాల్లోని రిలీజ్ అవుతుంది. ఒక మంచి సినిమాకి ప్రేక్షకులు ఎప్పుడు ప్రజాదరణ పొందుతుందని నిదర్శనం ఆ సినిమా చూస్తుంది. ఇది ప్రీ రిలీజా లేదా రీ రిలీజా అని అవసరం లేదు. మంచి సినిమా ఎప్పుడు ఇచ్చినా కూడా జనం చూడడానికి ముందుంటారు. ముఖ్యంగా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సాంగ్స్ కాబట్టి ఈ యూత్ అంతా కూడా సాంగ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని. ఈ సినిమాని ఎవరైతే కొన్నారో ఏరియాలో అని అమ్మడం కంటే కూడా వాళ్ళని ఓన్ రిలీజ్ చేస్తే డెఫినెట్ గా లక్షలాది రూపాయలు వస్తాయని నేను ఊహిస్తున్నాను. ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అని మరోసారి రిలీజ్ చేస్తారు. ఇకపోతే ఈ సినిమా సాంగ్ చూసాం. ఇందాక మా సోదరి చెప్పినట్టుగా ఇది మామూలుగా వేరే ఫిల్మ్లో కట్ చేసి మనకి ఈ ప్రీ రిలీజ్ కూడా చూపించారు తప్ప ఒరిజినల్ గా ఏకే రిజర్వేషన్ లో చేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి సినిమాకి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ సినిమాలో ఉంది. ఇప్పుడు నేను సాంగ్ చూపించిన అనుకున్నాం అప్పటి ఫ్రెష్నెస్ ఉంది, ఇప్పుడు అదే ఫ్రెష్నెస్ సినిమా కావడం తప్ప ఇది ఓల్డ్ సినిమా మాత్రం ఎవరికి అటువంటి సినిమా సోదరులు కావాలని మిత్రులందరూ కూడా ఈ సినిమా చాలా ప్రాబ్లం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసే మహారాజులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కొంచెం మిడిల్ కదా our 7th standard
వాళ్ళు ఇండివిజువల్ తప్పించుకొని వెళ్ళి సినిమాలు తినాలి. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ ఒకసారి చేతిలో వాటర్ పెట్టాను అంత క్రేజీ ఉంది. అండ్ మీరందరూ చూశారు అప్పట్లో 30 years బ్యాక్ సంగడారి విజన్ ఇప్పుడు ఉన్నట్టు ఈ రేడియో గురించి మురళీధర్ రెడ్డి మాకు చాలా కావాల్సిన వారు. అండ్ హీ వాంట్స్ టు ఎంటర్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో కానీ మా రమణ ఇద్దరు కలిసి ఈ విజన్ ఎలాగైనా తీసుకోవాలని మీకు తెలుసో తెలియదో 100 days ఉండొచ్చు. చాలా కాంపిటీషన్లు ఎంతో కాంపిటీషన్లో ఈ విజన్ మేము తీసుకున్నాము. ఈ విజన్ మాకు ఇచ్చినందుకు కుటుంబమోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కుటుంబమోహన్ గారు మాకు చాలా రోజులు పరిచయం. అప్పట్లోనే ఆయన దేనికి కాంప్రమైజ్ కాదు. ఏదైనా చేసినట్టు మాకు తెలుసు. ఏం చేసినా సరే దాన్ని ఒక హైలైట్ చూపెట్టాలి అంటున్నారు. మీకు తెలుసు అది ఎంత బాగా అయిందని. సో కుటుంబమోహన్ గారికి ఈ సభాముఖంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంత మంచి పెట్టారు ఈ అరంగేట్రం. అండ్ మా వాడికి సెకండ్ ఫస్ట్ మూవీ సీరియస్ అనాఫిషన్ చేశాడు. సూపర్ డూపర్ హిట్ అయింది రిలీజ్ లో. ఇప్పుడు ప్రేమికుడు చేస్తున్నాడు. డెఫినెట్గా ఇది తర్వాత ఈ విజయ్ తీసాలని చెప్పిన వెంటనే రామచంద్ర గారు అండ్ ప్రసన్న గారు వీళ్ళందరూ మన వెంకట గారు అందరూ ఎంత ఎంకరేజ్ చేశారు. మరొక హిట్ చేస్తున్నారు మేడం మీరు అని చెప్పారు. అంటే హిట్ ఈజ్ డెఫినెట్ చూస్తే తెలుస్తుంది. ఈ విషయంలో మేము 18 ఎగ్జిబిషన్లో చేస్తున్నాము. అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టాము. అప్పుడు మీరు డాల్బీ సిస్టంలో ఈ పిక్చర్ ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది 8Kలో డాల్బీ సిస్టంలో వస్తేనే దాని ఒక రిజల్ట్ చూడగలము. కాబట్టి అంతవరకు కొంచెం చేయాలి మేము. అండ్ ఈ పిక్చర్ గురించి ఇంకా ఏం చెప్పినా తక్కువే. కాబట్టి ఈ ఫంక్షన్ వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్కారం. ప్రేమికుడు 30 సంవత్సరాల క్రితం బ్లాక్ బస్టర్ పోతే యూత్ని ఉద్యోగించిన సినిమా అది. ఈ రోజు కూడా మర్చిపోలేని సినిమా ప్రేమికుడు. 30 సంవత్సరాలైనా కూడా ఎండే రిలీజ్ అయితేమో ఎండే షూటింగ్ అయిపోయిందేమో అనుకునేలాగా లైవ్ ఉన్న సినిమా ప్రేమికుడు. అట్లాంటి సినిమాని చూస్ చేసుకొని చూడడానికి చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్. ఎన్ని సినిమాలు తమిళ నుంచి ఎక్కడి నుంచి సినిమాలు స్టేట్ సినిమాలు తీసి రిలీజ్ చేసి ఒక లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిరూపించుకుంది శోభ గారు. ఆమె డైనమిజంకి ఈరోజు అర్థమైంది. ప్రేమికుడు కూడా తీసుకొచ్చేసి మరి 30 సంవత్సరాల సినిమాని లైవ్ ఉన్న సినిమాని మళ్ళీ తన గట్స్ సినిమాని మళ్ళీ ఇంటికోవడం నమ్మకం. మురళీధర్ రెడ్డి గారు మీరు మంచి ఎంట్రీతో వస్తున్న శోభ గారి రూమ్ లో మరి మీరు ఇప్పుడే ఇంటర్వ్యూ చేస్తున్నారని చెప్పారు శోభ గారు. కంగ్రాచులేషన్. మీకు బాగా డబ్బు రావాలి ఈ సినిమాతో. రమణ గారు కూడా తోడున్నారు. హీరో మా హీరో అనిపించలేదు. రమణ గారు కూడా వస్తే బాగుంటున్నాయి. ఆయన పాయసం సినిమాతో హీరోగా రియంటర్ గా శోభ గారి కుమారుడు ఆయన వెరీ నైస్. ఒక హీరోగా ఉన్న ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడ కలిసినా ఏం చేసినా మంచి ఆత్మీయతతో ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను అనుకున్నాను కంపల్సరీ ఒక పెద్ద హీరో అవుతాడు. ఎందుకంటే బ్యాంక్ లో శోభ గారు ఉన్నారు. ఆమె సినిమాని ఇక్కడ ప్రమోట్ చేస్తుంది. కొడుకుని మరి ఇంకే స్థాయికి తీసుకెళ్తో తెలియదు. సో ప్రేమికుడు అనే సినిమా 94 అంటే 30 years అండి. దీనికి అంకురార్పణ చూపిన దాంట్లో మా ప్రసన్న గారు చాలా బాగా చెప్తారు. ఎందుకంటే ఆయన చేసే అనుభవం ఎన్టీ రామారావుతో ఉన్న ఆయన సన్నిహితంలో ఆ రోజుల్లో కంచి కూడా కానీ చాలా పెద్ద ఎన్టీ రామారావుని అసలు ఈ యొక్క రీరిలీజ్ అనేది 100 రోజులు 150 రోజులు నడిపించిన ఘనత ఎన్టీ రామారావు చిత్రం. అవన్నీ క్లియర్ గా సినిమా పేరుతో సహా ఎన్ని రోజులు నడిచిన
చెప్పగలరు మా ప్రొఫెసర్ ఆయన మొత్తం ఒక లైబ్రరీ, డిక్షనరీ అండ్ లైబ్రరీ ఆల్సో. సో అలాంటి అంటే ఆ ఎన్టీ రామారావు గారి సినిమాలు, ఈ మధ్య బాలకృష్ణ గారి సినిమాలు అంటే రీ రిలీజ్ కావాలి అంటే సినిమాకి ప్రేక్షకులు రెడీ ఉన్నారు అనే ధైర్యం ప్రొడ్యూసర్ ఉండాలి. అలాగా ధైర్యంతో 100 రోజులు 200 రోజులు నడిచిన సినిమాలు ఉన్నాయి. నాకు తెలిసి మళ్ళీ ప్రేమికులు ఇవాళ కూడా ముక్కాబుల సాధన చేస్తే ఎవరు కూర్చొని కూర్చోలేదు. నిజంగా శంకర్ గారు రాజమౌళి గారు మాట్లాడినట్టుగా ఆ రోజు ఏ గ్రాఫిక్స్ లేనప్పుడు ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. ఈ రోజు ఇక్కడ గ్రాఫిక్స్ ఎన్ని రకాలు ఉన్నా కూడా ప్రేమికులు లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వలేము. ఆయన కళని కూడా ఎలా తీసుకెళ్ళాడంటే ఎక్స్ట్రాడనరీ శంకర్ గారికి దక్కింది. ఏఆర్ రెహమాన్ ఆ రోజు ఈ సినిమాతోటి రెహమాన్ గారు ప్రపంచవ్యాప్తంగా రెహమాన్ అంటే ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ని వినిపించుకునే రెహమాన్ గారు. మరి అటువంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. శోభ గారు చెప్పినట్టు అమ్మాయి ఇది నాకు తెలిసింది అంటే టెక్నికల్ నాకు తెలుసు, నెగిటివ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. నెగిటివ్ నుంచి ట్రాన్స్ఫర్ అంటే 30 ఏళ్ళ కింద నెగిటివ్ ని 80 ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాళ్ళు మీకు ఇచ్చే అవుట్పుట్ లో రెగ్యులేషన్ ఇస్తారు. 80 ఇక్కడ ప్లే కాదు, ఇప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లో రెగ్యులేషన్ లోనే ఎంతో అద్భుతంగా ఉన్నాయి సాంగ్. ఇంకా 80 చూస్తే మామూలు ఉండదు. ఇప్పుడు ఎందుకంటే డాల్బీ అట్మాస్ ఇవన్నీ ఇంకా చేయాలి. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అప్పటి ప్రేమికుడి కంటే కూడా, అప్పటి ప్రేమికుడి కంటే కూడా ఎందుకంటే ఈ మధ్య నాకు దొరికే వ్యాక్సిన్ వాళ్ళు ఎగిరిని కన్వర్ట్ చేపిస్తుంది. ఎంత తేడా ఉంది అంటే ఇప్పుడు తీసుకున్న 8K రెజల్యూషన్ లో అప్పటి సినిమా కంటే కూడా ఇంకా బాగా క్రేజ్ గా వస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా శోభ గారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియో వేదిక ముందున్న సంస్కృతులందరికీ కూడా అలాగే వేదిక మీద ఉన్నటువంటి అద్భుత మహారాజు నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రసన్న కుమార్ గారు వస్తే అది అలాగే ఎందుకు ఇలా అంటున్నానంటే మా చిన్న సన్నాయి కూడా ప్రసన్న కుమార్ గారు వచ్చారంటే చెప్పండి ఈ ఫంక్షన్ అక్కడికి అవుతున్నాం. దానికి ఉదాహరణ ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఫంక్షన్ చేస్తున్నప్పుడు 10 నుంచి 12, 13 ఈవేళ దగ్గర దగ్గరగా 5 పైన కెమెరాలు ఎదురుకుండా ఉన్నాయి అంటే ఇది పండగ కాకపోతే పోతే మేడం గారి గురించి చెప్పాలి. సోమారెడ్డి గారు ఆవిడ ఏం చేసినా ఒక పెద్ద సంచలనమే. ఈ సినిమా గురించి నా మిత్రులు మేము ప్రేమికుడు అనే సినిమా కొనాలని అనుకుని ఏదో ఇంకా కొందాం ఎవరు కొంటారే అనుకున్న పరువులో మేడం గారి పేరు విని అయితే మన సంస్కృతిలో వస్తుంది ఆగిపోవడం జరిగింది. ఇది నేను మీరందరూ నమ్మాలి. నా మిత్రుడు కందులు శ్రీనివాస్ అని అతను డబ్బులు నేను పెట్టుబడి పెడతాను ముందు సినిమా కొందాం అన్నా కూడా లేదు కొందాం లైట్ కావాలి రోజు బాగుంది అని చెప్పే గ్యాప్లో మేడం గారు కొన్నారు. రెండవది ప్రేమికుడు అనే సినిమాకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. కారణం ఏంటంటే ఈ సినిమాని పాలకులు మార్పు థియేటర్లో 100 రోజులు నేనే ఆడాను. అప్పట్లో ప్రభుత్వం ఒక్కొక్క పాట మాత్రమే చేసేవాడు. జగ్గిరిలో ఒక పాట చేశాడు, ప్రేమికుడు హీరోగా వస్తున్నాడు. ఒక పాట చేయడం అయితే ఆడియన్స్ వస్తారు కానీ ఒక సినిమా అంతా 3 గంటల సినిమాలో హీరోగా ఉంటే వస్తారా అని చాలా మంది విమర్శిస్తున్న రోజులు 3 లక్షల రూపాయలకి పాలకుడు నేను హైడ్ చేసి ఆ ప్రింట్ 2 రోజులు ఛానల్లోనే ఉన్నాను. ఆ ప్రింట్ పట్టుకుని కారణం ఏంటంటే ఆదివారం వేద్దాం తక్కువ ఓపెనింగ్ తీసుకున్నాం. అది నేను ఆదివారం వేస్తే 100 రోజులు ఇంటికి 3 లక్షల రూపాయలు పెట్టి కొంత సినిమాకి ఆ రోజుల్లో 12 లక్షల రూపాయలు సుమారుగా షేర్ వచ్చింది. ఇది కూడా నిజమే చెప్తున్నాను. నేను డిస్ట్రిబ్యూటర్కి చెప్పలేదు కానీ ప్రతినిధులందరికీ చెప్తున్నాను. ఇది అంత గొప్ప సినిమా. ఒక్కొక్క పాటకి లోపల వెళ్తే ఇటు ఒక 4 కూలీల్ని అదే మన కార్పెంటర్ని 4 కార్పెంటర్ని
నేను ఇప్పుడు ఈ 100 రోజులు పోషించాను. రీజన్ ఏంటంటే ఈ పాటలు వస్తున్నప్పుడు కుర్చీ దిగిపోయి కుర్చీలో పిల్లలు డాన్స్ చేసేవారు, చాక్లెట్ దగ్గర తీసుకునేవారు. ముందుగా వచ్చి స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలందరూ కూడా ముందుగా ఈ 600 సీట్లు మా గేటులో 2,000 1,500 1600 మంది వస్తే 4 గంటలు వేయలేక సోమవారం 5 గంటలు వేసాను నేను. అంటే 5 గంటలు అప్పట్లో పర్మిషన్ లేదు, సీట్లు రోజు కూడా నాకు తెలిసి వారిని ఇచ్చేవాడు. అయినా నేను మనసులో మామూలు అంత గొప్ప సినిమాని మా మేడం గారు చేయడం చాలా గొప్ప విషయం. ఈ సినిమాలో కాంతుల వర్షం గారికి అలాగే మా రమణ ఏంటంటే మా హీరో, నా కుటుంబ సభ్యుడు, నేను వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిని. మా రమణకి కాంతుల వర్షం అంటే కోట్లాది రూపాయలు ఈ సినిమాలో వచ్చి వాళ్ళు మరింత 4-5 సినిమాలు చేసి దేవుడికి ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అమ్మా మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది జిల్లాల వారిగా అమ్మకండి. ఎందుకంటే మన ప్రసన్న కుమార్ గారు మన అండగా ఉన్నారు. మీరు థియేటర్ మాట్లాడుకుని హైదరాబాద్ నుంచే ఈ సినిమాని థియేటర్లో వేయండి. డెఫినెట్ గా రూపాయికి 10 రూపాయలు మిగులుతుందని నేను గట్టిగా చెప్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు డిఎస్ రావు గారు మాట్లాడుతున్నారు. ప్రేమికుడు ఈరోజు మనిషి అంతా కలగలాడుతుందంటే స్టేజీ కూడా చూడండి, ప్రజలు మహారాజులు పెద్దవాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ముందు కూర్చుని కూడా లంచ్ అయినా కూడా ఈ సినిమా గురించి వినడానికి కానీ అలాంటి సాంగ్స్ చూసినప్పుడు అసలు ఇండస్ట్రీకే రాలేదు. చాలా గొప్పగా పెద్ద స్క్రీన్ మీద దీన్ని సినిమా చూడలేదు. చాలా గొప్పగా సాంగ్స్ దాని గురించి నేను చెప్పేదేమోండి. చాలా గొప్ప సినిమా. అయితే ఇండస్ట్రీలోకి మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ జనరేషన్ మార్పుల ప్రకారం ఈ సినిమా టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. అసలు గొప్ప మార్పు ఏంటంటే ఈ రీరిలీజ్ ఉంటాయని చెప్పి అసలు ఎవరు ఊహించలేదు. అలాంటిది ఇప్పుడు రీరిలీజ్ వచ్చినాక కొన్ని సినిమాలకు మంచి విజయవంతమైన సినిమాలు ఆడి ఈ మరణాలకి చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్స్. అలాంటి ఈ రిలీజ్ ప్రక్రియలో ఈ సినిమా అన్నింటినీ మించి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయింది. ఈ సినిమా అది ఖచ్చితంగా చెప్పగలము. ఎందుకంటే ఈ సినిమా సాంగ్స్ ఏంటి, అసలు ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరించిన సినిమా ఇది. మేడం గారి కలెక్షన్ చాలా బాగుంది. ఈ సినిమా గొప్ప సినిమా అయ్యి మనకి గొప్ప లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఓటీటీలు ఇవి ఇన్ని మార్పులు చూసిన ఇండస్ట్రీ రీరిలీజ్ అనేది ఎవరో మాలాంటి వాళ్ళం కనిపెట్టలేకపోయాము ఇప్పుడు. అందుకే మేము సినిమాలన్నీ అనిపిస్తున్నాం. చాలా ఇప్పుడు మా సినిమాలో 1-2 సినిమాలు అడుగుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎంతో కొంత ప్రొడ్యూసర్కి ఇది ఒక హెల్ప్ అవుతుంది. అలాగే మన వాళ్ళు కూడా చాలా బెనిఫిట్స్ తో ఆడియన్స్ ఈ గొప్ప సినిమాని మళ్ళా థియేటర్లో చూడడానికి ఇష్టపడుతున్నారంటే నిజంగా చాలా సంతోషం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళా మేడం గారు చాలా హ్యాపీగా ఉండాలి, మంచి విజయవంతం అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా అతి త్వరలో ఈ మూవీ కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్నటువంటి అభ్యున్నత మహారథులు, నిష్ణాతులు, వారి వారి శాఖల్లో ఇక్కడ ఈరోజు నేనెందుకు వచ్చాననేది ప్రశ్నించుకుంటే ఎక్కడో ఏదో అభినవభావ సంబంధం ఉంటే మనం జీవితంలో ఏదైనా సాధించుకుంటాం, అందులో పార్టిసిపేట్ ఉంటాం. ఇక్కడ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను యాక్టర్ కాదు. ఈ సినిమా రిలీజ్ డైరెక్టర్ శంకర్ గారు చేశారు కాబట్టి శంకర్ గారితో నేను రోజులు పనిచేశాను. ఆ అభినవభావ సంబంధం నేను ఇక్కడికి తీసుకొచ్చిన ప్రకారంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మా ఎన్సైక్లోపీడియా గూగుల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రసన్న గారు, గూగుల్లో ఏదైనా మీరు అడిగితే 10 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే, 10 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ తీసుకోండి అంటే. సో ఇది ఈరోజు రామచంద్రనారాయణ గారు, వెంకట్ గారు, శివ గారు, మరి అదేవిధంగా షో
మాటలోనే శోభ ఉంది. వారి అడ్వైస్ లో మరి మురళీధర్ రెడ్డి గారు అండ్ రమణ గారు డెఫినెట్ గా అందరూ ఓల్డ్ మూవీ అంటున్నారు, కానీ నేను గోల్డ్ మూవీ అంటున్నాను. ఇది గోల్డ్ మూవీ. ఖచ్చితంగా శంకర్ గారు 30 ఏళ్ల తర్వాత ఇది రీ రిలీజ్ అవుతుంది అని చెప్తే ఆయన అంత గొప్పగా సినిమా తీసాడా, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ రీ రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కొత్త టెక్నాలజీ వస్తుంది. కాబట్టి ఇది గొప్ప సినిమా అని నేను చెప్పట్లేదు, అది గొప్ప సినిమా కాబట్టి మనందరం ఇంతమంది డబ్బులు వెచ్చించి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమా తీసుకొని మళ్ళీ రీ రిలీజ్ చేయడం అంటే మామూలు మాట కాదు. ఆమె ఆలోచనకి ఒక విమెన్ ఉండి ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏ విధంగా అయితే దేశంలో మోడీ గారి నాయకత్వంలో మార్పు అవుతుందో దానికి నిలువెత్తు నిదర్శనం మరి శోభారాణి గారిని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరియు చిత్ర బృందానికి టెక్నీషియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరుగా నమస్కారాలు. ప్రేమికుడు మూవీ దాదాపు 30 years అయింది. 30 years అయినా కానీ ఈ రోజుకు అది ఎవరి గ్రీన్ సినిమా. యూత్ ఎప్పుడైనా ఈ టైంలో కూడా అది ఎంతో ఉరుతలిగించేటువంటి సినిమా. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరం మేమంతా ఎంతో ఉండి చాలా ఈ సినిమాలో దాదాపు 5-10 సార్లు చూసాం. ఈ సినిమా ఇది తీసుకున్నటువంటి మన మురళీధర్ రెడ్డి, రమణ గారు మా మిత్రులు ఈ సినిమా సక్సెస్ కావాలని, శోభా గారు చాలా మంచి మనసుతో మంచి కార్యక్రమాలు చేస్తుంటుంది. ఆమె సినిమాలు కూడా వాళ్ళ పిల్లలను కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఒక మహిళ ఇది. ఈరోజు చాలా మంది మహిళలు బయటికి రారు. అలాంటి సినిమాల్లో ఒక మహిళ ఇది. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కండి ఈ సినిమాలు కూడా చాలా సక్సెస్ కావాలి. తీసినటువంటి ప్రతి సినిమా ఈ సినిమా మటుకు ఈ ప్రేమికుడి సినిమా మంచి లాభాలు తెచ్చిపెడతాది. ఫస్ట్ లో రిలీజ్ అయినప్పుడు ఎంత లాభాలు తెచ్చాయో అంతకంటే ఎక్కువ లాభాలు తీసుకొచ్చి మళ్ళీ చాలా సినిమాలు రిలీజ్ కు చాలా మంది ఓల్డ్ మూవీస్ ఉన్నాయి. అంతకుముందు ఎన్టీఆర్ మూవీస్ కూడా చాలా రిలీజ్ చేశారు. అలాగే ఇంకా మరి కొన్ని సినిమాలు తీసుకొని చిత్ర పరిశ్రమ 10 కాలాలు సలహా ఉండాలని కోరుకుంటా దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకోవడం పేరు పేరున సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు, గౌరవనీయులు, అతిథులు, మహారాజులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి ఇచ్చినటువంటి మీడియా పాత్రికేయులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ప్రేమికుడి సినిమాకి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నాకు సినిమా సార్ చెప్పినట్టు అగ్రవ సంబంధాలని. ఎందుకంటే ఈ ప్రేమికుడి సినిమా చూసినప్పుడు నాకు 30 years అంటే గత 30 సంవత్సరాల క్రితం సినిమా. నేనేం చేశానంటే ఈ సినిమా చూసి 1-2 సార్లు ఉదయం షో చూశాను, మళ్ళీ మధ్యాహ్నం 2 సార్లు చూశాను. చూసి అదే స్టైల్లో పక్కన కావాలని చెప్పి 30 years ఏజ్ లో నేను వెళ్ళి మంచి షర్టు ప్యాంట్ కుట్టించుకున్నా. ఆ రోజు పండగలో చేసుకుంటే మా అమ్మ వాళ్ళు ఎంత తిరుగుతూ తరుగుతున్నారు అనమాట. అది బ్యాగీ ప్యాంట్. ఏంటో ఈ ప్యాంట్ ఒకరి సిద్ధంగా ఉంటాయి కానీ ప్యాంట్ కుట్టించుకున్నాను వాళ్ళకి చెప్పినప్పుడు అర్థమయ్యే కాదు. అలానే కాకుండా అప్పుడు నాకు పెద్ద సినిమా పిచ్చి. రూపాయి పెడితే పాటల పుస్తకాలు దొరికాయి. ఆ సాంగ్ బుక్ దేవులు పెట్టుకుని పాటలన్నీ నేర్చుకునేవాళ్ళు అనమాట. దాంట్లో 30 years బిఫోర్. దీంట్లో ప్రతి పాట నేను పాడతాను. గుండు మళ్ళీ 1 రూపాయి నీ గొప్పలో చేరితే 1 కోటి రూపాయలు, పీసు మిఠాయి 1,00,000 రూపాయలు, నువ్వు కొడుకు ఇస్తే దానికి 1,00,000 రూపాయలు. సారీ రావట్లేదు. అలాగే పగలు నీవు చూడని కన్నెలకు, రాత్రిలో కళ్ళగొట్టి లాభం, 20లో చెయ్యని అల్లరులు, 60లో చేసే ఏం లాభం. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 13 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలకి అర్థమయ్యేదేమో. అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది ఈ సాంగ్స్ అన్ని కూడా. ఇట్లాంటి గొప్ప సినిమా ప్రేమికుడి సినిమా నేను ఈ 30 సంవత్సరాల్లో 30 సార్లు చూస్తున్నాను. ఈ సినిమా నాకు ఎప్పుడు ఇంట్లో నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నాకు ఇప్పుడు మైండ్ పీస్ఫుల్ గా సాంగ్స్ రానున్నప్పుడు ఈ సినిమా కంపల్సరీ చూస్తున్నాను. ఇలాంటి గొప్ప సినిమా తీసుకున్నామని చెప్పి మురళీధర్ రెడ్డి అన్న, నల్లపాటి శ్రీనివాస్ అన్న, శోభారాణి మేడం వీళ్ళు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, అన్న మంచి సెలెక్ట్ చేశారన్న. మనం ఎప్పుడు చూసినా ఈ మధ్య కాలం యూట్యూబ్ లో చూస్తున్నాము. దీన్ని మళ్ళీ 8K క్వాలిటీలో మీరు థియేటర్ రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఫుల్ కలెక్షన్ ఉంటాయి కదా సినిమా.
కావాల్సిన సినిమా. 30 సంవత్సరాలు నేను ఆరాధిస్తున్నా ఈ సినిమాని. 30 years నుంచి నేను ఓన్ చేసుకున్నాను. నాలాంటి యువకులు ఎంతో మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి ఈ ఫస్ట్ చెప్పిన అంటున్నారు. ఎందుకంటే ఒక గొప్ప సినిమాలు చేయాలంటే టేస్ట్ ఉండాలి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సోదరు కానీ అలాగే అలవాటు సినిమా అందరికీ వెనకడుంది. ఎందుకంటే సినిమా ఎలా నడిపిస్తున్నాడు, ఎక్కడ కనపడదు, ఎనకు నడిపిస్తున్నాడు. ఇలాంటి సినిమా వాళ్ళందరూ కూడా నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ప్రసన్న గారు సార్ ఆయన ఆఫీస్కి వెళ్తే ఫిల్మ్ చేపలు ఎప్పుడు 10 మందికి పంచాయతీ చేస్తానే ఉంటాడు. అందరికీ హెల్ప్ చేస్తానే ఉంటాడు. నాకు కూడా చిన్న విషయాల్లో పెద్ద విషయంలో వ్యాపార విషయంలో అన్ని రంగాల్లో నాకు కూడినటువంటి ప్రసన్న గారు ఈ సినిమాకి ఆయన ఆశీస్సులు ఇస్తున్నారు. అలాగే గొప్పలేని సినిమా గారు గొప్ప దర్శకులు. ఆయన 11 సినిమాలు తీశాడు. ఆ రోజు గణాలతో మొదలుపెట్టుకుంటే మన శ్రీశ్రీ వరకు కూడా 19 సినిమాలు. ఓ రాజా ఏంటి, ఓ సంక్రాంతి ఏంటి, ఓ తాజ్మహల్ ఏంటి, ఓ పెద్ద హిట్లు. అలాంటి మంచి ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఈ సినిమాకి ఆశించడానికి వచ్చారు. అలాగే రామచంద్రారాయణ గారు 100 సినిమాలు డైరెక్షన్ చేశాడు. అలాగే శ్రీనివాస్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, సంజయ్ యాదవ్ గారు కానీ, శివనాథ్ గారు కానీ, రాజరాజ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి అందరూ డ్రెస్సింగ్ గారికి వచ్చారు. మిగతా పేరు నాకు తెలియదు, క్షమించాలి. ఇలాంటి గొప్ప సినిమాని మనందరం కూడా మళ్ళీ త్వరలో 8K క్వాలిటీలో థియేటర్లో చూసి కాసుల వర్షం కురిపించి మా మురళీరెడ్డి అలాగే ప్రొడ్యూసర్ రమణ గారికి మంచి లాభాలు రావాలని అప్పట్లో 3 కోట్లు పెట్టి సినిమా తీస్తే అప్పట్లోనే 30 కోట్లు నాకు చేసిన గొప్ప సినిమా ఇది. ఇలాంటి సినిమా మళ్ళీ డబుల్ కలెక్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగా లిరిక్స్ బాగా గుర్తు. నమస్కారం అండి, ప్రెస్ మీడియాకి నమస్కారం. 3 కోటి దేవతలు చేయడానికి కూర్చున్నట్టుంది ఈరోజు. 3 కోటి దేవత ఆశీర్వాదం కావాలన్నా 3 కోటి దేవత ఆశీర్వాదం రావు మేడం గారికి, అలాగే ప్రొడ్యూసర్ అన్న గారికి, మురళీరెడ్డి గారికి డెఫినెట్గా ఉంటాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇందాక మన ప్రొడ్యూసర్ అన్నది ఈ సినిమా రేపు రిలీజ్ చేస్తే మామూలు సినిమా అవ్వదు, 30 కోట్లు చెప్పేసాను సాంగ్ చూసినప్పుడు. తప్పకుండా మీరు జరుగుతుంది. అయితే ఈ 3 కోటి దేవతలు బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు ఉన్నారండి. బ్రహ్మ విష్ణు శివుడు రాలేదు అని చాలా గారు. బ్రహ్మ వచ్చి ప్రసన్న గారు, శివుడు వచ్చి విష్ణు రాలేదు వస్తాను అనుకున్నాను. థ్యాంక్ యూ. అట్లాగే మా తమ్ముడు 30 సంవత్సరాలుగా బాగా ఇది గుంటూరులోనే ఆయన నా ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, మంచి ప్రొడ్యూసర్ అయ్యాడు. మీకు సక్సెస్ పడాలని కోరుకుంటున్నాను నేను. అట్లాగే మా అన్నయ్య మెకమెన్ చదివారు, ఆయన రావడం అసలు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం కూడా కృష్ణ గారు సాక్షి ఇచ్చారు, అన్నయ్య నన్ను ఇద్దరు తీశారు. ఎందుకంటే అప్పుడు కృష్ణ గారితో ఈత సినిమా చేసినప్పుడు అది ఇప్పటికీ వాళ్ళు సాక్షులు చూశారు. కృష్ణ గారు ఆయన పరమరం ఇచ్చినప్పుడు. అట్లాగే ఈ సినిమా పెద్ద కావాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఇక్కడ రమణ గారిని చూసేస్తున్నాక అంటే నారాయణ అబ్బాయిని చాలా బాగున్నాడండి. మంచి మాస్ హీరో బాగున్నాడు. నేను వచ్చి మాస్లో మంచి రేంజ్ పోతాము, పెద్దగా పోతామండి. ఆ పర్సనాలిటీ కానీ ఫేస్ బాడీ లాంగ్వేజ్ చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. మనకి అవకాశం ఇచ్చిన మేడం శోభా గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నగరపాటి శ్రీనివాస్ గారు మీరు మాతో మాట్లాడాలి. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. నచ్చిన పాట ఏదైనా చెప్పచ్చు. ఆనందించిన పెద్దలందరికీ అలాగే అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రేమికుల మూవీ 1992లో రిలీజ్ అయ్యి అప్పుడు ఘన విజయం సాధించింది. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ కూడా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాం. ఈ సినిమా గ్రాండ్గా మా శోభారాణి గారు రిలీజ్ చేస్తున్నారు. అలాగే నా మిత్రులు మురళీరెడ్డి గారికి ఫస్ట్ మూవీ ఇది. మా మిత్రులకి మంచి లాభాలు వచ్చి ఈ సినిమా దగ్గర ఒక సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమణ గారికి, మురళీరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ అందరికీ ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఇది ఈవెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రిలీజ్ అనేది ఫస్ట్ సినిమా నేను నెల్లూరు జిల్లా భువనగిరి సినిమా చేశాను. అలాగే రిలీజ్లో మంచి లాభాలు ఉన్నాయని కలిగించి నిర్దేశాలు ఒక్కరు ఈ సంవత్సరం రిలీజ్ చేయడం జరిగింది. మేడం ద్వారా రిలీజ్ అయింది. అందరికి మించి పెద్ద లాభాలు ఈ సినిమాకి వస్తాయని ప్రేమికుడు సినిమా చాలా పెద్ద రెవెన్యూ సాధిస్తుందని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాము. అలాగే ఈ సినిమాను నేను చాలా బాధపడుతున్నా. 8 సంవత్సరాల నుంచి మనం ఎక్కడిలో ఉండిపోయింది. ఒక కొత్త పొలిగాళ్ళు వచ్చి ప్రేమికుడు సినిమాను తీసుకొచ్చి కొంత తర్వాత చెప్పారు. అప్పటికి మనం చాలా అనుకుంటున్నాం గీతాలు వెళ్ళి ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని. ప్రేమికుడు మాకు ఐడియా రాలేదు. ఆ నలుగురు నంబర్ 1 ఇండియాలో ఉన్న టెక్నీషియన్స్ కానీ, ఆ రోజు ప్రొడ్యూసర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇండియాలో నెంబర్ 1 వాళ్ళు. అలాంటి సినిమా గుర్తు రాలేదు. నేను చాలా చింతిస్తూ అయినప్పటికీ వాళ్ళు పెద్ద లాభం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. యూ సార్. థ్యాంక్